యేసే పరిష్కారం అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం అందిస్తున్న కుటుంబాలు సుంకర గిద్యోన్ గణపతి గారు, శ్రీమతి సుంకర రూతు పరమజ్యోతి సత్యవతి గారు, పెద్ద కోడలు పెద్ద కుమారుడు రంగారావు నళిని గారు, చిన్న కుమారుడు మోహన్, మనుమడు భానుతేజ సహకారం అందిస్తున్నారు. ఈ దినం భానుతేజకు అక్షరాభ్యాసం చేసిన సందర్భంగా వారి నాన్నమ్మ గారు సత్యవతి గారు, రూతు పరమజ్యోతి గారు, గిద్యోను గణపతి గారు సహకారం అందిస్తున్నారు. మరియు అమీనాపేట రిజర్వ్ లైన్స్లో నివాసం ఉంటున్న శ్రీమతి వి భారతి గారి జన్మదినం సందర్భంగా భర్త వి శిఖామణి ఏఎస్ఐ రిటైర్డ్ గారు, కుమారులు శ్యామ్ కుమార్, జయశేఖర్ మరియు కోడలు లలిత గారు, మనుమలు కృపావర్షిత సహకారం అందిస్తున్నారు. ప్రార్థన చేసుకుందా. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్న మా ప్రేక్షకులను దీవించండి. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన మీ దాసురాలు సత్యవతి గారిని, గణపతి గారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. భానుతేజను దీవించండి. రంగారావు నళిని గారులను మీరు ఆశీర్వదించమని వేడుతున్నాను. భారతి గారి కొరకు మీకు వందనాలు. శిఖామణి గారిని మీరు ఆశీర్వదించండి. కుమారులు శ్యామ్ కుమార్, జయశేఖర్, కోడలు లలిత గారిని, మనుమలను మీరు దీవించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని యేసునామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు అపోస్తలుల యొక్క శ్రమా జీవితాన్ని, సంఘం అనుభవించబోతున్నటువంటి శ్రమలను ప్రభువు తేటగా తెలియచేస్తూ వచ్చారు. ఆఖరి రాత్రి భోజనం అది. ఆ సందర్భంలో ఆఖరి మాటలు ఇవి. చదువుకుందాం. మీరు అభ్యంతర పడకుండా ఉండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను. అభ్యంతరం ఎందుకు? ఏమిటి ప్రభు మనకు జరగబోతున్న విషయాలు ఇలా ఉంటాయని దాచారేమిటి? మనకు ముందే ఎందుకు చెప్పలేదు ఇట్లా ఉంటాయని? మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పాం కదా, ఆయన కొరకు చనిపోవటానికైనా ఇష్టపడతాము అని ప్రకటన చేశాం కదా, అయినా మనలను ఆయన నమ్మలేదా ఏమిటి? ఎందుకు మనకు చెప్పలేదు ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనేటువంటి అభ్యంతరం రాకుండా, అంతేగాని యేసు ప్రభువును అంగీకరించినందున సుఖాలే దొరుకుతాయి, కష్టాలు దొరకవు అని భావించి వచ్చాం గనుక అనే ఉద్దేశంతో కాదు అపోస్తలులు జీవించింది. యేసును దేవునిగా గుర్తించినటువంటి ఆయన శిష్యులు ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడటం ఆయన శిలువపైకి వెళ్ళటానికి ముందే కనపడింది. వివరించారు కూడాను. పేతురు, అలాగే తోమా భక్తుడు ఆయన కొరకు చనిపోవటానికైనా మనం సిద్ధంగా ఉందామని ప్రకటించిన వారిలో ఉన్నారు.
కనుక మీరు అభ్యంతర పడకుండాలని మీకు ఈ మాటలు చెప్తున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. యూదులు యేసును అంగీకరించిన వారిని చంపేస్తూ మేము దేవునికి సేవ చేస్తున్నాము అని అనుకునే కాలం వస్తోందన్నాడు. చూడండి, ఇది ఎంత అజ్ఞానం. తోటి మనిషిని చంపి మా గ్రంథం ప్రకారం మేము దేవుణ్ణి సేవ చేస్తున్నాం అని ఆనాటి యూదులు అనుకోవటం ఎంత దురాగతం. అది దేవుడు నచ్చని కార్యం. అది ఏ మానవుడు తన చేతిలోనికి దేవుని న్యాయాన్ని తీసుకోకూడదు. నరుని హత్య మహాపాతకంగా వాక్యం సెలవిచ్చింది. నరుని రక్తం చిందించిన వాడు అట్లాగే రక్తం చిందించబడతాడు. యేసును అంగీకరించిన వారిని రక్తం చిందించి ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాము అని భావించే దుష్టకాలం రాబోతోంది అని ప్రభువు చెప్పారు. ఈనాడు కూడా అనేక మంది మతోన్మాదులు దేవుని అర్థం చేసుకోక, దేవుణ్ణి గ్రహించక, దేవుని ప్రేమను అర్థం చేసుకోక తోటి మనుషులను మతం పేరిట వధ చేస్తున్నారు. అది ఎంత దౌర్భాగ్యం. ఏ మతంలో అయినా, ఏ మత గ్రంథాల్లో అయినా మతం కొరకు మనుషుల్ని మారణకాండం చేయమనేది అక్కడ చెప్పదు. మనుషులను ప్రేమించి తన ప్రేమను చాటమనే దేవుడు చెప్పాడని చెప్పుకుంటారు, కానీ మనుషుల్ని చంపమని ఎవరు చెప్పరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి మనుషులను చంపమని రాసున్న ఇన్సిడెంట్స్ 40 శిక్షా విధులు ఉన్నాయి కదా అని మీరు అడగచ్చు. చూడండి, సమాజంలో పాపము వ్యాపించకుండానట్లు, సమాజంలో పాపము చేయుటకు ప్రజలు భయపడుటగాను, వారిని శిక్షకు మరణమునకు అప్పగించమని దేవుడిచ్చిన లేఖనాలన్నీ ఇండివిజువల్, పర్సనలైజ్డ్గా ఉన్నాయి. అయితే యుద్ధంలో చనిపోవటం వేరు, చంపటం వేరు. కానీ దేవుని నమ్మినందున చంపటం వేరు. గ్రహించండి ఈ మాట. వ్యక్తి పాపం చేశాడు, దేవునితో సమానునిగా చేసుకున్నాడు అన్నప్పుడు చంపటం వేరు. దేవుని యందు విశ్వాసం ఉంచినందున చంపేయటం వేరు. అట్లాంటిది ఏమీ బైబిల్లో ఎక్కడ కనపడదు మీకు. కనుక ఈ వ్యత్యాసం తెలుసుకోండి. దేవుని అంగీకరించినటువంటి యూదులను, క్రీస్తును అంగీకరించిన యూదులను స్వయంగా ఆ కుటుంబం వారే పట్టుకొని చంపారు. చరిత్ర ఉంది మనకి బైబిల్లో. స్వయంగా ఆ కుటుంబంలో వ్యక్తులు మేము ధర్మశాస్త్రం నెరవేరుస్తూ నీతిమంతులమని అనిపించుకుంటామని అనుకుని దేవునికి వ్యతిరేకంగా వారు రక్తపాతాన్ని సృష్టించారు. ఉదాహరణగా మనం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి, యూదా మత ప్రవిష్టుడు, పరిసయ్యుల జాతికి చెందినవాడు, సన్హెద్రిన్ సభ సభ్యుడు అయిన సౌలు అనేటువంటి యవ్వనుడు సంఘాన్ని హింసించటమే తనకు ప్రాణాధారంగా భావించాడు. తద్వారా తాను దేవునికి ప్రియమైన బిడ్డను అని ఎంచుకున్నాడు. రాళ్లతో కొట్టి,
ఖడ్గంపాలు చేసి విశ్వాసులను చంపిస్తూ వచ్చాడు. దానిలో భాగంగా స్టెఫెనును రాళ్లతో కొట్టించి చంపి సాక్షిగా నిలిచాడు. చూడండి, అదే సౌలును దేవుడు పౌలుగా మార్చుకున్నాడు. తాను రక్తం చిందించినటువంటి స్థాయి నుండి క్రీస్తును అంగీకరించినందున తాను తన రక్తాన్ని ధారబోసే స్థాయికి అపోస్తలుడైన పౌలు ఎదిగాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసు శిష్యులను అప్పగించటానికి, యేసును అంగీకరించిన వారిని రక్తపాతం చేయటానికి, తద్వారా దేవునికి సేవ చేస్తున్నామనే భ్రమాకాలం ఒకటి సంభవిస్తోంది. ప్రభువు తెలియజేసింది అదే. యూదులను క్రీస్తును అంగీకరించిన కారణంగా యూదులే చంపేసుకున్నారు. మొదటి శతాబ్దంలో ఎన్నో చరిత్రలు మనకు సాక్ష్యం చెబుతున్నాయి. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేయుదురు. ఫ్యూచర్ టెన్స్ మాట్లాడుతున్నాడు. చేయుదురు, చేశారు కాదు, చేయుదురు. తండ్రిని కుమారుడైన యేసును తెలియని వారు, తెలుసుకోలేకపోయిన వారు ఇలా చేస్తారు. వారిలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం వారు అపవాదికి తమను తాము అప్పగించుకునేటట్లు చేస్తుంది. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పిదినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. యేసు ప్రభు ఈ విషయాలు వారిని పిలిచిన వెంటనే చెప్పలేదు, వారిని విడిచి వెళ్ళబోయే ముందు చెప్పాడు. యేసు ఆ విషయాలను ముందుగా ఎరిగినవాడు. అయినప్పటికీ తాను ముందుగా శిష్యులతో ఇలాంటి కాలం ఒకటి వస్తుందని చెప్పకుండానే 3.5 సంవత్సరాలు వారితో పరిచర్యలో కొనసాగాడు. ఆ తదుపరి ఆయన వెళ్ళిపోయే కాలం వచ్చింది కనుక ఇక ఆయన వాస్తవ సత్యాలు జరగబోతున్న వాటిని వారికి బయలుపరుస్తూ వచ్చాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ సత్యం గుర్తిద్దాం. అదేమిటంటే, మనకేం సంభవించబోతుందో ముందుగానే ఎరిగిన దేవుడు వాటిని ముందుగా మనకు బయలుపరచలేదని మనం ఆయనపై అలగాల్సిన పని లేదు. అవి జరిగే కాలం వచ్చినప్పుడు వాటిని ఆయన ప్రత్యక్షపరుస్తాడు. అవి ప్రత్యక్షమైనప్పుడు దేవుని కుమారుడు మాతో ఉన్నాడు అనే నిరీక్షణతో వాటిని మనం ఎదుర్కోగలుగుతాం. భౌతిక రూపంగా, శారీరకంగా ఆయన వారికి దూరం అవుతున్నాడు, అదే వారికి కనబడుతోంది. ఆత్మస్వరూపిగా తిరిగి వారిలోనికి, నివాసంలోనికి రాబోతున్నాడు. అది వారికి ఎంతో మెండైన ధైర్యాన్ని ఇచ్చింది. ఈనాటి క్రైస్తవులకు ఉన్న ధైర్యం ఏమిటో తెలుసా? యేసు ప్రభువును తాము స్వయంగా చూడకపోయినా అంతరంగంలో పరిశుద్ధాత్మను కలిగి ఉండటం ద్వారా ఆ ప్రభువు వారి యొక్క మాటనందల విశ్వాసం చేత ధైర్యం కలిగిన వారుగా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు నన్ను పంపిన వారి యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడు నన్ను అడగలేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి ఉంది. అయితే నేను మీతో సత్యం చెబుతున్నాను, మీ హృదయము దుఃఖముతో నిండి ఉంది. చెబుతున్న అంశాలు మరి దుఃఖం కాక మరేమిటి? ప్రభువు వారి మధ్య నుండి వెళ్ళిపోతున్నాడు అనేది వారి దుఃఖానికి కారణం. ప్రభు వెళ్ళినాక సంభవించే పరిస్థితులు తదుపరి. ముందు ప్రభు వెళ్ళిపోతున్నారు కాబట్టి వారు దుఃఖంతో ఉన్నారు. అందుకే ఆయన అంటున్నారు, నేను మీతో సత్యాన్ని చెబుతున్నాను, నేను మీతో సత్యమును చెబుతున్నాను.
నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అది డివైన్ టైం టేబుల్ అలా వ్రాసింది. దేవుడు అలా నిర్ణయించాడు. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణుడు అయిన తరువాతనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని దర్శించాలి. అది డివైన్ ప్లాన్, దేవుని యొక్క అద్భుత దైవిక ప్రణాళికది. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళకపోతే వేరొక ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. చూడండి, యేసు వెళితే మనకేం ప్రయోజనం? పరిశుద్ధాత్మను అనుగ్రహించబడతాడు. అదే గొప్ప ప్రయోజనం. పరిశుద్ధాత్మ దేవుడు యేసు భూమి మీద నిలిచిన కాలంలో అపోస్తలుల హృదయాలలో శాశ్వత నివాసంలో లేడు. యేసు ప్రభు ఆ యొక్క పునరుద్ధారుడైన యేసు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మను అనుగ్రహించబడినప్పుడు శాశ్వతంగా వారి హృదయాల్లో నివాసం ఉన్నాడు. అది వారికి ప్రయోజనకరం. సమయమనక అసమయమనక దేవుని సన్నిధిని అనుభవించటానికి, దేవుని చిత్తము చొప్పున నడవటానికి కావలసిన స్ఫూర్తిని నడిపింపును అనుగ్రహించే పరిశుద్ధాత్ముడు అంతరంగంలోనే ఉన్నప్పుడు అంతకంటే భాగ్యమేముంది? మంటి ఘటంలో మహిమైశ్వర్యం అంటే అదే. మంటి ఘటమైన మానవ శరీరాల్లో మహిమ ఐశ్వర్యమైన పరిశుద్ధాత్ముణ్ణి దేవుడు శాశ్వతంగా ఉంచడానికి ప్రణాళిక చేశాడు. అదే విశ్వాసులకు కలిగిన గొప్ప భాగ్యం. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన ఈ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి యొక్క అంతరంగంలోనికి వచ్చి నివాసం చేస్తాడు. కనుక ఇది దేవుడిచ్చు కృపావరం. రక్షణ పొందిన బిడ్డలు పరిశుద్ధాత్ముని హృదయంలో కలిగి ఉంటారు. అది దేవుని వరమే. ఎంత గొప్ప వరమో తెలిసిన, పరలోకానికి చేర్చే వరకు ఆయన మన వెన్నంటి ఉండి, మనలో ఉండి, మనలను సిద్ధపరిచి తన స్వారూప్యానికి మార్చి, దేవుని యొక్క సమయము ప్రత్యక్షమైనప్పుడు పరలోకానికి చేర్చే దిక్కుగా ఆయన మన నిమిత్తం ఈ లోకానికి పంపబడుతున్నాడు అనేటువంటి సత్యం ఆనాడు శిష్యులు గ్రహించేటట్లుగా ప్రభు వారికి ఈ మాటలు చెబుతున్నాడు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముడు చేంజ్ చేస్తారట. లోకము, పాపము, తీర్పు, ఈ మూడింటిని గూర్చి ఒప్పింపజేస్తాడు. ఒక మానవుడు నేను ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడిన వానుగా ఉన్నానని చెప్పటానికి, ఒక మానవుడు నేను పాపము నుండి విమోచించబడ్డాను, పాపముతో నాకు సంబంధం లేదు, అపవాదుతో నాకు సంబంధం లేదు, నేను స్వతంత్రుడిని అని చెప్పడానికి, నేను తీర్పును తప్పించుకున్నాను, యేసుక్రీస్తునందున్న నాకు తీర్పు లేదు అని చెప్పాలి అంటే పరిశుద్ధాత్ముని వలననే ఇది సాధ్యమయ్యే కార్యము. ఒక మానవుడు క్రీస్తునందలి విశ్వాసము చేత అంతరంగంలో పరిశుద్ధాత్మను కలిగినందున లోకంలోని తీర్పును గురించి, పాపమును గురించి అతను ఒప్పింపజేయబడతాడు. పాపమునకు తనకు సంబంధం లేకుండా జీవించటానికి శక్తినిచ్చేవాడు పరిశుద్ధాత్ముడే. విశ్వాసి యొక్క నూతన స్వభావంలో పాపాన్ని జయించటానికి కావలసిన వ్యక్తిగత శక్తి లేదండి. పరిశుద్ధాత్ముని సహాయం చేత పాపాన్ని జయించగలిగే శక్తి విశ్వాసికి దొరుకుతుంది తప్ప ఇండిపెండెంట్గా ఒక విశ్వాసి పాపాన్ని జయించలేడు. ఆత్మ సహాయము లేనిదే పాపమును గ్రహించలేడు. ఇర్మియా గ్రంథం చాలా తేటగా చెబుతోంది. 17వ అధ్యాయం 9వ వచనంలో
హృదయము అన్నింటికంటే మోసకరమైంది. ఎస్, అది వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడని అడుగుతున్నాడు యిర్మీయా భక్తుడు. నిజమే, హృదయము యొక్క వ్యాధి, హృదయము యొక్క ఘోరతత్వం, హృదయమును గుర్తించటం ఎవరికి సాధ్యం? మానవులకు సాధ్యం కాదు, అది దేవునికే సాధ్యం. ఒక మానవుని యొక్క అంతరంగం పాడైపోయినదని ఒప్పింప చేయబడటం పరిశుద్ధాత్మని కార్యం. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, ఒక విశ్వాసికి అవిశ్వాసికి వ్యత్యాసం ఏంటంటే, విశ్వాసి చాలా సులువుగా ఒప్పుకుంటాడు నేను పాపినండి అని, అవిశ్వాసి మాత్రం ఒప్పుకోడు నేను పాపినని. వాస్తవానికి పాపినని ఒప్పుకున్న విశ్వాసిని దేవుడు పరిశుద్ధునిగా ఎంచాడు. కానీ పరిశుద్ధత లేనటువంటి పాపి తాను పరిశుద్ధుడిగా ఎంచుకుంటాడు తన్ను తాను. కనుక ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపము నుండి విడుదల కొరకు, క్రీస్తు యొక్క రక్షణ అన్వయింప చేయబడట కొరకు పరిశుద్ధాత్మని చేతనే అది సాధ్యమవుతోంది. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడను గనక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. లోకులు విశ్వాసం ఉంచలేదు గనుక పాపం గురించి, విశ్వసించిన వారికి పాపం లేదు, విశ్వసించలేదు గనక పాపం ఉంది. కనుక పాపమును తొలగించేది విశ్వాసం, పాపము నుండి ప్రాయశ్చిత్తం కలిగించేది క్రీస్తు రక్తం. ఆ క్రీస్తు రక్తం అప్లై అయ్యేది విశ్వాసం ద్వారానే. సోదరుడా, సోదరి, రక్షణ కృప ద్వారానే ఇవ్వబడుతుంది, కానీ విశ్వాసం చేత అనుగ్రహించబడుతోంది. ఇట్ అప్లైస్ త్రూ ద ఫెయిత్, బట్ ఇట్ గివ్స్ బై ద గ్రేస్. రక్షణ కృపచేత ఇవ్వబడుతుంది, విశ్వాసం ద్వారా అన్వయింప చేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారు పాపములో నిలిచున్నారు అనేది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్దకు వెళ్ళటం వలన నీతిని గురించి ఒప్పిస్తున్నాడు. ఎందుకు వెళ్ళారు ప్రభు? నీతిని నెరవేర్చడానికి. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుకు బాప్తిస్మం ఇవ్వటానికి అభ్యంతరపడినప్పుడు ప్రభు స్వయంగా అన్నారు, నీతి నెరవేర్చినట్లు ఇలాగూ ఇప్పటికీ కానిమ్ము. క్రీస్తు ఈ లోకములో దేవుని నీతిని నెరవేర్చి చూపించాడు. కొరింథీ మొదటి అధ్యాయం 31వ వచనంలో క్రీస్తు మన కొరకు విమోచనము దేవుని నీతి అయి ఉన్నారని వ్రాయబడింది. క్రీస్తు వెళ్ళుట దేవుని నీతి, నీతికి ఆధారమైన వాడు ఆయనే. కనుక నీతిని గూర్చి, లోకమును గూర్చి, తీర్పును గూర్చి, లోకాధికారి బయలుపరచబడి ఉన్నాడు గనక తీర్పును గూర్చి. అవునండి, క్రీస్తుని అంగీకరించకుండా తీర్పులో నుండి ఎట్లా తప్పించుకుంటాం? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తునందున్నటువంటి వాడు మరణములోనికి రాక తీర్పు నుండి జీవములోనికి దాటిపోయాడని రాస్తున్నాడు. అవును, తీర్పు తప్పించుకోవాలి అనగా, తీర్పునకు అధికారి అయిన వాడు తప్పించుకోవాలనగా యేసునందలి విశ్వాసం మాత్రమే ఆధారం. దానిని పరిశుద్ధాత్మ దేవుడే మనకిస్తాడు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు గలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. సోదరుడా, సోదరి, చాలా సంగతులు ఉన్నాయి, కానీ మీరు వాటిని ఇప్పుడు సహింపలేరని శిష్యులకు ఆయన చెబుతున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయనే వాటిని తెలియచేస్తాడు. మీరేం మాట్లాడాలో, మీరు ఎలా ప్రవర్తించాలో, మీరు చచ్చిపోవటానికి సైతం ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో ఆనాడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. హతసాక్షులుగా నిలిచిన వారిని మనం బైబిల్లో చూస్తున్నాం.
యేసు అంటే ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధమాడినటువంటి పేతురు యేసు ప్రభు కొరకు తల్లకిందులుగా సిలువ వేయబడి చనిపోవటానికి ధైర్యం చేశాడు. దేని చేతనగా? పరిశుద్ధాత్మని శక్తి చేత. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభువును మనం ప్రేమిస్తున్నాం. మొదటి దినానే జరిగే సమస్తం బయలుపరిస్తే వారు సహించలేరు. వారికి మెచ్యూరిటీ లెవెల్స్ అభివృద్ధి చెందే కొలది, ఆత్మీయమైన పరిపక్వత ప్రమాణాలు అభివృద్ధి చెందిన కొలది వారు దేవునికి సమర్పించుకోవటంలో వారంతట వారు ముందుకెళ్ళారు. అది ఎరిగిన ప్రభు వారితో అంటున్నారు, మీరు అన్ని విషయాలు ఇప్పుడు నేను మీతో చెప్పినా మీరు గ్రహించుకోలేరు అని వారికి సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి 12వ వచనం దగ్గర, మీతో చెప్పవలసినవి ఇంకా కలవు అనే మాట. అంటే ప్రభు అసంపూర్ణంగా వెళ్ళిపోతున్నాడా కొన్ని విషయాలు చెప్పకుండా అనే అనుమానానికి తావిస్తుంది. ప్రభువు, పరిశుద్ధాత్ముడు, తండ్రి ముగ్గురు ఒక్కటే. గమనించండి, చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకమున్నవి కానీ సహింపలేరు అన్నప్పుడు వారి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి ఆ రెవల్యూషన్ వారికి తగిన కాలములో అనుగ్రహించటం కొరకు ఆ మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు తప్ప, అంటే వారికి ఇంకా కొన్ని సంగతులు చెప్పబడబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి తప్ప యేసు అసంపూర్ణంగా వెళ్ళిపోయాడని కాదు. వారు సహింపలేరని ఎరిగి, సోదరుడా సోదరి, మనము యాకోబును గురించి జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు తన సోదరుడైన ఏశావును కలుసుకున్నాడు. మరలా తిరిగి కనానుకు వస్తుండగా ఏశావును కలుసుకున్నప్పుడు ఏశావునకు బహుమానం ఇచ్చి ప్రేమ చాటిన తర్వాత, నా యజమానుడా, నా మందలు చిన్నివి, వేగంగా నడిస్తే అవి చనిపోతాయి, ముందు నువ్వు వెళ్ళు, నీ వెనక నేను నెమ్మదిగా వస్తానన్నాడు. కారణం ఏంటి? యాకోబు నడవలేక కాదు, మందలు నడిచేటువంటి శక్తి కలిగినవిగా లేవు కాబట్టి వాటితో నెమ్మదిగా నడిచిన యాకోబు మందను ప్రేమించాడే తప్ప తాను అసమర్థుడుగా కనపడడు. ఆ విధంగానే యేసు ప్రభువు వారు వారిని ప్రేమించి వారు సహింపలేని విషయాలను తదుపరి పరిశుద్ధాత్ముని చేత వారికి బోధింపచేయటానికి ఆయన ప్రణాళిక కలుగున్నారు అనే సత్యం ఇక్కడ బయలుపరుస్తూ వచ్చినారు. వాక్య ధ్యానము ఇక్కడ మనం నిలుపుదల చేసుకుందాం. దయచేసి గుర్తించండి, యేసయ్య పరిష్కారం 3000 కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతాస్తుతి కూడిక అమీనాపేట కోర్టు సెంటర్లో ఉన్న ఐఏడిపి హాల్ నందు 12వ తారీఖు అనగా సోమవారం సాయంకాలం 5:30 గంటల నుండి 8:30 గంటల వరకు ఏర్పాటు చేయబడింది. కనుక ప్రార్థించండి. మీరు మీ కుటుంబాలతో పాటు మీకు తెలిసిన వారు పాల్గొనటానికి సిద్ధపడమని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం శుంకర గణపతి గారు, గిద్యోన్ గారు, శ్రీమతి శుంకర రూతు పరమజ్యోతి సత్యవతి గారు, వారి పెద్ద కుమారుడు పెద్ద కోడలు రంగారావు నళిని గారు, చిన్న కుమారుడు మోహన్, మనుమడు భానుతేజ గారు సహకారం అందిస్తున్నారు. మరియు
అమీనాపేట రిజర్వ్ పోలీస్ లైన్స్ వాస్తవ్యులు శ్రీమతి వి భారతి గారి జన్మదినం సందర్భంగా భర్త వి శిఖామణి రిటైర్డ్ ఏఎస్ఐ గారు, కుమారులు శ్యామ్ కుమార్, జయశేఖర్, కోడలు లలిత గారు, మనుమలు కృపావర్షిత గారు సహకారం ఇస్తున్నారు. ప్రార్థన చేసుకుని వాక్యం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానంలో మాకు సహాయం చేశారు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. శుంకర గిద్యోను, రూతు గారులను, భానుతేజను, రంగారావు, నళిని గారు, మోహన్ను మీరు దీవించండి. అటువలనే భారతి గారు, శిఖామణి గారిని, వారి కుమారులు శ్యామ్ కుమార్, నాయన వారి చిన్న కుమారుణ్ణి, కోడలు గారు లలితను, మనుమలను మీరు దీవించండి. పరిష్కారమునకు ఎపిసోడ్ స్పాన్సర్స్ను మీరు అనుగ్రహిస్తున్నందున స్తోత్రాలు. నూతన స్పాన్సర్స్ లేవనెత్తండి. పరిచర్యలో కృపను దాయిచేయండి. వాక్యాన్ని విన్న బిడ్డలు రక్షించబడుటకు కృప చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.